హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన బల్కింగ్స్ రోజు వచ్చేసి డే 20. ఈరోజు మన యాక్టివ్ రెస్ట్ డే. ఈ వ్యాసాలను మన యాక్టివ్ రెస్ట్ నెక్ ఇంకా ఫోర్ ఆర్మ్స్ అయితే ట్రైన్ చేస్తాము. బిఫోర్ గెటింగ్ ఇంటూ వర్కౌట్ నేనైతే కొంచెం ఐ వాంట్ డిస్కస్ అబౌట్ సంథింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. టైప్స్ ఎట్లుంటాయి అనేది ఫోర్ ఆర్మ్స్ నెక్ గురించి ఐ సా ఏ వీడియో. ఫోర్ ఆర్మ్స్ ఏం చేసినా ఏందనేది ఒక వీడియో అయితే చూసిన అనమాట. ఫోర్ ఆర్మ్స్ సింప్లిఫైడ్ అని బాడీ బిల్డింగ్ రమ్మీనో ఏదో ఉంటుంది సంథింగ్. ఆ వీడియో ఆ యూట్యూబ్ ఛానల్లో సమ్ వీడియోస్ అయితే చూసినా ఐ గాట్ ఏ క్లియర్ ఐడియా ఫోర్ ఆర్మ్స్ ఎట్లా ఏం ట్రైన్ చేయాలి, నెక్ ఏం ట్రైన్ చేయాలని కొంచెం క్లియర్ అయితే ఐడియా అయితే వచ్చింది నాకు. లెట్ మీ గివ్ ఏ బ్రీఫ్ అబౌట్ దట్. ఆ వీడియో గురించి క్లియర్ చెప్తా. మనకు ఫోర్ ఆర్మ్ మజిల్ ఉంది కదా, ఫోర్ ఆర్మ్ ఉంది. వి గాట్ 3 అనమాట. 3 మజిల్స్ యాక్చువల్లీ విచ్ ఇస్ పోస్టీరియర్, యాంటీరియర్, ఇంకా ఇట్లా ఒకటి ఉంటుంది. ఐ డోంట్ నో దట్ నేమ్. 3 మజిల్స్ అయితే ఉంటాయి యాక్చువల్గా. కంబైన్లీ దే గాట్ ఆల్మోస్ట్ 20 మజిల్స్ వరకు అయితే ఉంటాయి మన ఫోర్ ఆర్మ్స్లో. ఇప్పుడు మనం గ్రిప్ ఉంది కదా, మన గ్రిప్కి సంబంధించి మన ఫింగర్స్ కంట్రోల్కి సంబంధించి ఎవ్రీ మజిల్ అనేది ఇక్కడే ఈ ఫోర్ ఆర్మ్లోనే ఉంటాయి అనమాట. సో దట్ మనం ఎందుకు ఫోర్ ఆర్మ్ ట్రైన్ చేయడం ఇంపార్టెంట్ అంటే మన గ్రిప్ హార్డ్గా ఉండాలన్నా, మనము ఇంకా సబ్స్టెన్స్ మనం వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు హ్యాండ్స్ గ్రిప్ కేర్ఫుల్గా ఉండాలన్నా కూడా మన ఫోర్ ఆర్మ్స్ ట్రైన్ చేయడం అయితే ఇంపార్టెంట్. సో దట్ ఈ పామ్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇక్కడే డిపెండ్ అయి ఉంటుంది. సో దట్ మన పామ్స్ కానీ మన ఫిస్ట్ కానీ స్ట్రాంగ్ ఉండాలంటే ఫోర్ ఆర్మ్స్ అయితే స్ట్రాంగ్ ఉండాలి. వెన్ ఇట్ కమ్స్ టు ట్రైనింగ్ మెథడ్స్, ఫోర్ ఆర్మ్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రైనింగ్ మెథడ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి కల్స్ అంటే ఇట్స్ లైక్ మనం చేస్తాం కదా బార్బెల్స్తో ఇట్లా ఇట్లా కల్స్ చేయడం అనేది ఒక ట్రైనింగ్ మెథడ్. అది సో మనం యూజ్ చేయొచ్చు. దాంతో వచ్చేసి బార్బెల్తో చేయొచ్చు, డంబెల్తో చేయొచ్చు. అదొక మెథడ్ అనమాట ఫోర్ ఆర్మ్స్ ట్రైన్ చేయడానికి. ఇంకొక మెథడ్ వచ్చేసి హ్యాండ్ గ్రిప్పర్స్ ఉంటాయి కదా, హ్యాండ్ గ్రిప్పర్స్ని ట్రైన్ చేసి కూడా ట్రైన్ చేయొచ్చు. బట్ వెన్ టాక్ అబౌట్ గ్రిప్పర్స్ వచ్చేసి గ్రిప్పర్ అంత ఎఫెక్టివ్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ గ్రిప్పర్స్, కాకపోతే దే ఆర్ లైక్ ఐసోలేషన్ మూమెంట్స్ లాగా అనమాట. యాక్చువల్ ఫంక్షన్ లాగా అనిపించవు, దే ఆర్ లైక్ ఐసోలేషన్ మూమెంట్స్ లాగా ఉంటాయి అనమాట గ్రిప్పర్. సో దట్ దాన్ని మనము మైనర్ పెట్టుకుందాం ఇప్పటి నుంచి గ్రిప్పర్స్తో. ఇంకొకటి వచ్చేసి రైస్ బకెట్ ట్రైనింగ్ అంటారు. రైస్ బకెట్ ట్రైనింగ్ వచ్చేసి నేను ప్రీవియస్ అయితే చేసినాను కదా, అది కూడా ఒక ట్రైనింగ్ మెథడ్. ఫోర్ ఆర్మ్స్ ట్రైన్ చేయడానికి మంచిగా బిల్డ్ చేయడానికి ఫోర్ ఆర్మ్స్ మంచిగా బిల్డ్ చేయడానికి ఒక ట్రైనింగ్ మెథడ్ వచ్చేసి రైస్ బకెట్ ట్రైనింగ్ మెథడ్. ఇంకా లాస్ట్ వచ్చేసి ట్విస్టింగ్. ఈ ట్విస్టింగ్ వల్ల కూడా మన ఫోర్ ఆర్మ్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో దట్ వాటి మీద స్ట్రెయిన్ పడుతుంది. దానికి తగ్గట్టు మనం ప్రోటీన్ ఇంటెక్ కానీ ఇవి తీసుకోగలిగితే వీ కెన్ మంచిగా మనం ఫోర్ ఆర్మ్స్ బిల్డ్ చేయొచ్చు. ఇట్స్ లైక్ నర్వ్ ఎండింగ్స్ లాగా ఇట్లా కేబుల్, హై టెన్షన్ కేబుల్ వైర్స్ ఎట్లుంటాయి అట్లా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట మన ఫోర్ ఆర్మ్స్. దట్స్ ఆల్ ఫర్ ద ట్రైనింగ్ మెథడ్స్. సో దట్ మనము ఫోర్ ఆర్మ్స్ని 4 మెథడ్స్లో ట్రైన్ చేయొచ్చు ఈజీగా. అంటే ఇట్స్ లైక్ ఈజీగా వీక్లీ ఒక 3-4 టైమ్స్ రఫ్గా చేసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు మనం ఫోర్ ఆర్మ్స్. ఒక 1 మంత్లో ఈ వీక్లీ ఒక 3-4 టైమ్స్ రఫ్గా ట్రైన్ చేసినా కూడా అది కూడా ఒక 10 to 15 మినిట్స్ కూడా పట్టింది నన్ను అడిగితే ఫోర్ ఆర్మ్స్ ట్రైన్ చేయడానికి. సో ఫోర్ ఆర్మ్స్ని ట్రైన్ చేయడం అయితే మీ రొటీన్లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి. ఫోర్ ఆర్మ్స్ అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా చాలా మంది నెగ్లెక్ట్ చేసేది వచ్చేసి నెక్. ఇట్స్ లైక్ ఇంత హ్యూజ్ బాడీ ఇక్కడ నుంచి ఇంత హ్యూజ్గా అనిపించినా కూడా ఇక్కడ ఎఫెక్ట్ పడదు. మనం స్ట్రక్స్ చేస్తే ఈ స్ట్రక్స్ తెలుసు కదా, ఇట్లా ఈ స్ట్రక్స్ చేస్తే ఈ ట్రాప్స్ మీద పడుతుంది అంతేగాని కంప్లీట్ ఈ నెక్లో కూడా 3 మజిల్స్ అయితే ఉంటాయి. రిమెంబర్, ఫ్రంట్, సైడ్, బ్యాక్. ఈ 3 మజిల్స్ని ట్రైన్ చేయగలిగితే వాటిని మంచిగా ఒక బ్రాడ్ నెక్ అయితే బిల్డ్ చేయగలుగుతాము. అఫ్ కోర్స్ నెక్ మజిల్స్ స్ట్రాంగ్ కూడా మనం పోస్చర్కి సంబంధించి కానీ, మన వెయిట్ ఎంత లిఫ్ట్ చేస్తాం అనేది సంబంధించి కానీ, మన పోస్చర్ ఉంటుంది కదా దానికి సంబంధించి కానీ ఎవ్రీథింగ్ మన నెక్ స్ట్రాంగ్ ఉండడం అయితే ఇంపార్టెంట్. సో నెక్ను కూడా ట్రైన్ చేయడం అయితే ఇంపార్టెంట్. చాలా మంది ఇట్లా హ్యూజ్ బాడీ, ఇంత పెద్ద బాడీస్ ఉన్నా కూడా దే గాట్ టైనీ నెక్, చిన్న చికెన్ నెక్ ఉంటుంది కదా అట్లుంటాయి. సో మీరు ఇప్పుడు వర్కౌట్ ఎక్సర్సైజ్ రొటీన్ కానీ ఇట్లా ఏమన్నా స్టార్ట్ చేస్తుంటే బాడీ బిల్డింగ్ సంబంధించి మంచిగా మజిల్ గెయిన్ చేద్దాం అనుకుంటే ఫోర్ ఆర్మ్స్, నెక్ మజిల్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఏజే నెగ్లెక్ట్ చేయకుండా ఫుల్ బాడీతో పాటు వాటిని కూడా ట్రైన్ చేయడం అయితే ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెటర్. నన్ను అడిగితే ఓవరాల్ మీ బాడీ ఒక 1 year కానీ 6 months తర్వాత కానీ ఓవరాల్ మీ బాడీ చూసుకుంటే కాంపోజిషన్స్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఇట్లా ఆర్మ్స్ చిన్నగా ఉన్నాయి, లెగ్స్ చిన్నగా ఉన్నాయి, నెక్ చిన్నగా ఉంది, ఈ ఫీల్ రాదు అసలుకి నన్ను అడిగితే. ఇట్లా
ఫోర్ ఆర్మ్స్ కానీ నెక్ కానీ ఇంక్లూడ్ చేసుకొని ఆల్టర్నేటివ్గా చేయగలిగితే నన్ను అడిగితే ఒక 6 months కానీ 1 year తర్వాత కానీ మీ బాడీ చూసుకుంటే ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ కవర్డ్. అబ్బా ఎవ్రీథింగ్ అసలుకి అట్లా టాప్ నుంచి కింద వరకు చూసినా కూడా కాంపోజిషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఏ బాడీ పార్ట్ని నెగ్లెక్ట్ చేసినట్టు లేదు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది నన్ను అడిగితే. సో ఫోర్ ఆర్మ్స్ అండ్ నెక్ మనం ఇప్పటి నుంచి ఇంటెన్స్ అయితే ఇంకా నెక్కి సంబంధించి సో దానికి కూడా ఒక వీడియో అయితే చూసాను, నెక్ ఎట్లా ట్రైన్ చేయాలి ఏంటి అనేది. అందులో కూడా సింపుల్గా చెప్పినది, కాంప్లికేట్ చేయకూడదు నెక్ ట్రైనింగ్. ఏంటంటే ఇది సెన్సిటివ్ పార్ట్, ఎంత ఎఫెక్టివ్ పార్ట్ అట్లనే సెన్సిటివ్ పార్ట్. సో దట్ మనం ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది ఇంజురీస్ అయితే మనం ఇంకా అసలుకి ఇంకా వేరే వేరే ఏం చేయలేము నన్ను అడిగితే. ఈ పార్ట్ కానీ నెక్ కానీ సో సోఫిస్టికేటెడ్ పార్ట్, ఇది సెన్సిటివ్, డెలికేట్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్. ఇది స్ట్రాంగ్ ఉండడం కూడా ఇంపార్టెంట్. సో మనం కొంచెం కేర్ఫుల్గా అయితే ట్రైన్ చేయాలి, కొంచెం ఈజీగా ఉండేలాగైతే ట్రైన్ చేయాలి. కొంచెం కాంప్లికేట్ మూమెంట్స్ అయితే మనం చేయలేము నెక్ ట్రైనింగ్తో. 3 మూమెంట్స్ మన నెక్ వర్క్ చేసే 3 మూమెంట్స్, ఒకటి అప్ అండ్ డౌన్, ఒకటి ఇట్లా సైడ్ బై సైడ్, ఒకటి బ్యాక్, ఇంకోటి రొటేషన్. ఈ 4 ఈ మూమెంట్స్ మాత్రం మన నెక్ అయితే చేయగలదు మేజర్గా. వీటి మూమెంట్స్నే మనం ఎఫెక్టివ్గా అనమాట కొంచెం ప్రెషర్ పడేలాగా, దీని మీద ఎఫెక్ట్ పడేలాగా చేయగలిగితే మనం నెక్ మజిల్స్ని ఇంకా స్ట్రాంగ్ అయితే బిల్డ్ చేయొచ్చు. దానికి నేను చేసే ఆ నెక్ ట్రైనింగ్ సంబంధించి అయితే 3 ఇంకా మనం వెయిట్ యాడ్ చేసుకుని కూడా చేయొచ్చు. మనం ఫస్ట్ బిగినర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్కి వెళ్ళే వరకు వెయిట్ కాకుండా నార్మల్గానే నెక్ మజిల్స్ ట్రైన్ చేయొచ్చు. అది వచ్చేసి ఇట్లా ఈ మూమెంట్స్, ఇట్లా సమ్ మూమెంట్స్ 3 మూమెంట్స్ అయితే ఉన్నాయి, వాటితో ట్రైన్ చేద్దాం. ఇప్పుడైతే నేను చూపిస్తాను, నేను చేస్తాను అది. నాకు కూడా ఇంతకుముందు నేను ఎట్లా చేయాలి, నెక్ని ఎట్లా ట్రైన్ చేయాలా అని కన్ఫ్యూజన్లోనే ఉండే. దాని గురించి సంథింగ్ కొంచెం చూసినా అనమాట వీడియోస్, యూట్యూబ్ వీడియోస్, అట్లా నెక్ మజిల్స్ని ఎట్లా ట్రైన్ చేయొచ్చు అది ఇదని. ఇంకా చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. ఇట్స్ లైక్ వెయిట్ ఇట్లా ఒక బ్యాండ్ లాగా ఉంటుంది, ఆ బ్యాండ్ని ఇట్లా వెయిట్ హ్యాంగ్ చేసుకొని వెయిట్తో లిఫ్ట్ చేయడం. సేమ్ మనం వెయిట్ యాడ్ చేసుకొని చేసినా కూడా ఏం చేసినా కూడా సేమ్ మూమెంట్సే చేసేది, ఇవే మూమెంట్స్, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకొకటి వచ్చేసి బ్రిడ్జెస్ ఉంటాయి, నెక్ బ్రిడ్జెస్ అని. అది చాలా చాలా డేంజరస్. ఇట్స్ లైక్ బాడీ బిల్డర్స్ కానీ అథ్లీట్స్ కానీ ఇట్లా బాక్సింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ట్రైన్ చేస్తుంటారు. అది అండర్ కంట్రోల్ అంటే అండర్ సూపర్విజన్ అయితే చేయాలన్నమాట, మనం ఓన్గా అయితే చేయలేము. అది కూడా బిగినర్గా ఉన్నప్పుడు అయితే అది మనం చేయలేము అస్సలకి. అది చాలా డేంజరస్ లాగా అనమాట నన్ను అడిగితే. సో అది ఎవరైనా మనల్ని కీప్ వాచింగ్ ఆన్ అస్, మనకు మెంటర్ కానీ ఎవరైనా ఉండి, మన పర్సనల్ ట్రైనర్ కానీ ఎవరైనా ఉండి, వాళ్ళ సూపర్విజన్లో మాత్రమే నెక్ బ్రిడ్జెస్ అయితే చేయాలా. అంతేగాని మనం బిగినర్స్ ఉన్నప్పుడు అది చాలా డేంజరస్. సో లెట్స్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు అవర్ వర్కౌట్ సెషన్ టుడే, ఫోర్ ఆర్మ్స్ అండ్ నెక్ ట్రైనింగ్. ఫస్ట్ వచ్చేసి నేను హాస్టల్లో అయితే ఉన్నాను, నా దగ్గర ఇప్పుడు గ్రిప్పర్ లేదు, రైస్ ట్విస్టింగ్ చేయడానికి ఏం లేవు. ఒకే ఒక ట్రైనింగ్ మెథడ్ మనం యూజ్ చేసేది ఈరోజు, బార్బెల్ ట్రైనింగ్. అది నాకు ఫేవరెట్. ఏంటంటే టెన్షన్ అసలు ఎఫెక్టివ్గా పడుతుంది దీని మీద. సో నెక్ ఈ ఫోర్ ఆర్మ్ కర్ల్స్ అయితే చేద్దాం ఇప్పుడు. యాజ్ డిస్కస్డ్ నేనైతే నెక్ కర్ల్స్ అయితే చేసిన ఒక 5-10 minutes వరకు, అంటే 3 sets లాగా అయితే చేసిన. మ్యాక్సిమం ఎంత రెప్ వస్తే అంత అనమాట. ఒకసారి 50, ఒకసారి 100 ఇట్లా కర్ల్స్. అంటే లైట్ వెయిటే, ఒక 5 kgs పైన ఉంటుంది అది. బార్ ఒక్కటే వెయిట్ అయితే యాడ్ ఏం చేసుకోలేదు. కాన్సన్ట్రేటెడ్గా తక్కువ వెయిట్ తీసుకొని ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్కి చేయడమే మోస్ట్గా ఎఫెక్టివ్ అని అడిగితే. సో నేనైతే ఆ బార్ తీసుకొని కర్ల్స్ అయితే చేసిన ఒక 5-10 minutes. దట్స్ ఆల్ ఫర్ ద. ఇంకో సోర్స్ అయితే లేదు నాకు. రైస్ బకెట్ కానీ ఇంట్లో అయితే ఉండింది, రైస్ బకెట్ కానీ హ్యాండ్ గ్రిప్పర్ కానీ ట్విస్టింగ్ చేసేది కూడా ఇంట్లో అయితే ఉండింది. ఇప్పుడైతే మనకు ఆప్షన్ లేదు. దట్స్ ఆల్ ఫర్ ఫోర్ ఆర్మ్స్ వర్కౌట్. ఇది కూడా ఎఫెక్ట్ అయితే బాగా పడింది. దీనికి తోడు ఇంకా రైస్ బకెట్ ఇట్లా ఉండేది ఎఫెక్టివ్గా ఉండేది నన్ను అడిగితే. ఇప్పుడు నెక్ కర్ల్స్ అయితే చేద్దాము. నెక్ కర్ల్స్ ఎట్లా చేయాలనేది కూడా కంప్లీట్గా ఒక సింపుల్గా అయితే చేస్తాను నేను. దాంతో మనం ఎట్లా చేయొచ్చు, నెక్ని ఎట్లా ట్రైన్ చేయొచ్చు సింపుల్గా, ఏం ఎక్విప్మెంట్ లేకుండా ఇంట్లోనే ఎట్లా ట్రైన్ చేసేది అయితే చూసి తెలుసుకుందాం గాయస్. నెక్ ట్రైనింగ్లో ఫస్ట్ మూమెంట్ వచ్చేసి ఈ మూమెంట్ని మనం ఇట్లా ఒక సర్ఫేస్, ఇక్కడ ఎండు ఉండేలా సర్ఫేస్ తీసుకొని దాని మీద ఇట్లా పడుకొని
సింపుల్. మనము ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ తీసుకోకూడదు, ఎక్స్ట్రీమ్ ఎండ్ వరకు వెళ్ళకూడదు, ఎందుకంటే మరి ఎక్కువ స్ట్రెయిన్ పడే ఛాన్స్ ఉంది. సో దట్ కొంచెం అంటే తక్కువ రేంజ్ లోనే చేద్దాం. ఇందాక చేసింది అయితే ఫ్రంట్ నెక్ కి అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సైడ్ నెక్ బిల్డ్ చేయడానికి మనం ఇట్లా సైడ్ గా ఇదే మూవ్మెంట్ లో పొజిషన్ లో సైడ్ పడుకొని ఈ కాల్స్ అయితే చేయాలి. ఇట్స్ లైక్ సైడ్ వేస్. వి షుడ్ డూ ఇట్ ఇన్ బోత్ సైడ్స్ అనమాట. ఈ సైడ్ నెక్ కి మళ్ళీ ఇట్లా ఫ్లిప్ అయ్యి ఈ సైడ్ నెక్ కి అట్లా 2 times అయితే చేయాలి. 2 sides కి అయితే ట్రైన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అన్నమాట. ఈ బ్యాక్ నెక్ కోసము సేమ్ ఇట్లానే అది గాయస్ ఈ రోజుకి వర్కౌట్ రొటీన్. నెక్ ట్రైన్ ఇంకా ఫోర్ ఆర్మ్స్ అయితే నెగ్లెక్ట్ చేయకండి, మీ వర్కౌట్ రొటీన్ లో కూడా యాడ్ చేసుకోండి. దే ఆర్ సింపుల్ మూవ్మెంట్స్ అనమాట, సింపుల్ గానే మనం చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 5-10 minutes కూడా పట్టదు వాటిని చేయడానికి, మూవ్మెంట్స్ చేయడానికి. సో మీరు కూడా మీ వర్కౌట్ రొటీన్ లో యాడ్ చేసుకోండి. ఇది వాటికి మన వర్కౌట్. సీ యూ టుమారో. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్.